హాయ్ స్టూడెంట్స్. చాలామంది నా కోర్స్ ఎలా బై చేయాలని అడుగుతున్నారు. సో, వాళ్ళ కోసం అన్నమాట ఇది. సో, ఫస్ట్ మీరేం చేయాలంటే వెబ్‌సైట్‌లోకి వచ్చేసేయండి regularpython.com. సో, వచ్చిన తర్వాత మీకు మెయిన్ పేజ్ ఇలా అయితే ఉంటుంది. సో, ఈ మెయిన్ పేజ్ మీరు టాప్‌లో చూసినట్లయితే సైన్ అప్ అండ్ సైన్ ఇన్ ఉంటుంది. ఓకే. ఫస్ట్ మీరేం చేయాలంటే సైన్ అప్‌లోకెళ్ళండి. సైన్ అప్‌లోకెళ్ళిన తర్వాత మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్‌ని ఇక్కడ మీరు పాస్ చేయండి. అండ్ రిఫరల్ ఐడీ ఉంటుందిక్కడ. సో, ఎవరైతే మీరు నా వెబ్‌సైట్‌ని రిఫర్ చేశారో వాళ్ళ దగ్గర ఒక ఐడీ ఉంటుంది. సో, ఒకవేళ వాళ్ళ దగ్గర ఏమైనా ఐడీ ఉండి మీకు షేర్ చేస్తే, ఆ ఐడీని ఇక్కడ మీరు పాస్ చేయండి. ఓకేనా? ఒకవేళ పాస్ ఉంటే పాస్ చేయండి. లేదంటే లీవ్ ఇట్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీరు సైన్ అప్ కొట్టండి. సో, సైన్ అప్ కొట్టిన తర్వాత మీకు ఒక వెరిఫికేషన్ లింక్ అయితే ఎళ్తది. అంటే మీ మెయిల్ ఐడీని వాలిడేట్ చేసుకోవడానికి. సో, జస్ట్ మీకు ఏదైతే మీరు రిజిస్టర్ చేశారో ఆ మెయిల్ ఐడీని ఓపెన్ చేయండి. నేను నా మొబైల్‌లో చేస్తున్నాను. ఓకే. నాకొక ఐడీ అది వచ్చింది వెరిఫికేషన్ లింక్. అండ్ వెరిఫికేషన్ చేస్తున్నా. ఓకే. మెయిల్ ఐడీ ఈస్ వాలిడ్ అయిపోయింది. సో, వాలిడేషన్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలంటే సైన్ ఇన్‌లోకెళ్ళండి. సైన్ ఇన్‌లోకెళ్ళిన తర్వాత మీరు ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్‌తో సైన్ ఇన్ అవ్వండి. ఓకే. ఓకే. యాక్చువల్లీ ఇక్కడ మీరు మెయిల్ ఐడీ పెట్టాలి. వై ఇట్ ఈస్ ఫెయిలింగ్? యాహ్! సంథింగ్ ఏదో ఒక చిన్న ఓకే. మీ మెయిల్ ఐడీ అండ్ మీ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత, సో, మీకు ఇలా డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతది. సో, మనం కోర్స్‌లోకెళ్తే మీరు బేసిక్ వీడియోస్ చూసుకోవాలనుకుంటే ఫ్రీగా బేసిక్ వీడియోస్ అయితే చూసుకోవచ్చు. బట్ రిమైనింగ్ అన్నీ కూడా లాక్‌లో ఉంటాయి. సో, ఈ లాక్‌ని మీరు అన్‌లాక్ చేయాలి అంటే ఇక్కడ మీకు టాప్‌లో మెంబర్‌షిప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఆ మెంబర్‌షిప్ మీద గాని లేదంటే గెట్ ఆల్ ఇక్కడ ఒకటి ఉంది కదా! దీని మీద గాని ఓకే. దీని మీద క్లిక్ చేయండి మెంబర్‌షిప్ అనేది. సో, మెంబర్‌షిప్ మీద ఓపెన్ చేసి మీరు 2 వేస్‌లో పే చేయొచ్చు. ఒకటి డైరెక్ట్‌గా ఈ నంబర్‌కి ఏదైతే ఉందో ఈ నంబర్‌కి మీరు అమౌంట్ గాని పే చేస్తే మీకు మాన్యువల్‌గా యాక్సెస్ అయితే ఇస్తాను. లేదు మాన్యువల్‌గా యాక్సెస్ నాకు అవసరం లేదు. నాకు ఇమ్మీడియేట్‌గా కావాలి అంటే మీరు డైరెక్ట్‌గా ఇక్కడ మీరు చూజ్ చేసుకోవచ్చు పే నౌ అనేసి. సో, ఈ ఇరేజర్ పే అనేది ఒకటి ఓపెన్ అవుతది. ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ ఈఎంఐ ఆప్షన్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే రేజర్ పే వాడాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఓకే. ఎగ్జిస్ట్. సో, మాన్యువల్‌గా అయితే నేనిస్తాను. పేమెంట్ చేసి స్క్రీన్‌షాట్ గూడా పంపిస్తే, లేదు నాకు డైరెక్ట్ యాక్సెస్ కావాలంటే ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. అట్లాగే వన్స్ మీకు యాక్సెస్ రెడీ అయిపోయిన తర్వాత, మీకు ఏవైతే ఇక్కడ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీరు చూసినవి, అవన్నీ కూడా అన్‌లాక్ అయిపోతాయి. సో, అన్‌లాక్ అయిపోతే మీరు చూసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మీకు లైవ్ క్లాసెస్ మొత్తం ఫుల్ యాక్సెస్ వచ్చేస్తది వెబ్‌సైట్‌కి సంబంధించి. ఎవ్రీథింగ్ ఇక్కడ మెనూ బార్‌లో ఏదున్నా సరే అవన్నీ కూడా మీకు అవైలబుల్‌గా ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ అవైలబుల్‌గా లేకపోతే నాకు జస్ట్ ఒక మెసేజ్ పెట్టండి. నేను చూయిచ్చేస్తాను. సో, ఇక్కడ మీరు ఈ కోర్స్ నచ్చిన తర్వాత మీరు ఈ కోర్స్‌ని ఎవరికైనా రిఫర్ చేయాలనుకుంటే మీకు టాప్‌లో ఇక్కడ రిఫరల్ కోడ్ ఉంటుంది. లేదు అంటే మీకిక్కడ రిఫరల్ బోర్డ్ ఒకటుంటుందనమాట. ఓకే. సో, ఈ రిఫరల్ బోర్డ్‌లో చూస్తే మీరు ఎంతమందిని రిఫర్ చేశారు, మీకెంత అమౌంటు అంటే రిఫరల్ అమౌంట్ ఎంతొచ్చింది, అండ్ మీ రిఫరల్ కోడ్ ఏంటి, అండ్ టోటల్ మీరు ఎంతమందిని రిఫర్ చేశారు, వాళ్ళలో ఎంతమంది పర్చేస్ చేశారు. ఓకే. సో, ఇట్లా మీరు రిఫర్ చేస్తే మీకు రిఫరల్ అమౌంట్ కూడా మీకు ఒస్తుంది. సో, ప్రెజెంట్ నేనొక 500 రూపీస్ ఇస్తున్నాను ఫర్ ఈచ్ రిఫరల్‌కి. సో, వాళ్ళు గాని పర్చేస్ చేసుకుంటే మీకు అమౌంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ రిఫరల్ ప్రోగ్రామ్ పాలిసీ కూడా చెక్ చేసుకోండి మీరు. సో, ఎవ్రీ వీకెండ్ అయితే నేను మనీ అయితే షేర్ చేస్తాను మీకు. అట్‌లీస్ట్ 2 మెంబర్స్‌ని గూడా మీరు రిఫర్ చేస్తే లైక్ రిఫరల్ పేమెంట్ ఆర్ రిలీజ్డ్ వన్స్ యువర్ టోటల్ ఎలిజిబుల్ బ్యాలెన్స్ ఒక 2000 అంటే 4 మెంబర్స్‌ని గాని మీరు రిఫర్ చేయగలిగితే మీకు 2000 అనేది నేను పే చేస్తాను. ప్రెజెంట్ నేను 500 పే చేస్తున్నాను. మేబీ ఫ్యూచర్‌లో అది 1000 కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే. సో, కంపల్సరీగా జెన్యూన్ అయ్యుండాలిది. ఓకే. రైట్. సో, ఇలా మీరు నా అకౌంట్‌లో నా వెబ్‌సైట్‌లో మీరు ఇట్లా సైన్ అప్ అయ్యి మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. ఓకే. రైట్. థాంక్ యూ.